లీడర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా కండువానే మోస్తారు. పార్టీ కార్యకర్తలు తనతో వచ్చే అనుచరులే వారి బలంగా ఉంటారు. అయితే ఓ లీడర్ మాత్రం పాలిటిక్స్ లో కొత్తగా ట్రై చేసే పనిలో ఉన్నారట. పార్టీ మారినా కూడా మీ మనిషినే అంటున్నారట. ఈ లెక్కేందో అర్థం కాక అటు సొంత పార్టీ వాళ్ళు ఇటు పాత పార్టీ వాళ్ళు పరేషాన్ అవుతున్నారట. కడియం కావ్య జలక్తో పీకలోతు కష్టాల్లో పడ్డ బీఆర్ఎస్ ను బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మరింత చికాకు పెడుతున్నారట. బీఆర్ఎస్ ని కాదనుకుని కారు దిగిన ఆరూరి రమేష్ గులాబీ పార్టీపై తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారట. ఓవైపు బీజేపీ పాత కొత్త నేతలను కలుపుకుంటూనే కారు లీడర్లపై కూడా ఓ కన్నేశారట. తన ప్రయత్నాలతో గులాబీ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారట ఆరూరి. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2 సార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లో చిన్న పెద్ద అందరితో మనోడికి సంబంధాలున్నాయి. ఇప్పుడు వాటిని తనకనుకూలంగా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారట. గులాబీ క్యాడర్ పై సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఎవరిని ఏ స్థాయిలో బుజ్జగించాలో ఆ స్థాయిలోనే బుజ్జగిస్తున్నారట. నేను పార్టీ మారినా మీ మనిషినేనని సముదాయిస్తున్నారట. చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టమంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలకు సెంటిమెంట్ ఆయింట్మెంట్ రాస్తున్నారట ఆరూరి రమేష్. కావ్య ట్రీట్మెంట్ తో బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పోతూ పోతూ పార్టీపై అవినీతి ముద్ర వేసి మానసికంగా పెద్ద దెబ్బ కొట్టారని గులాబీ లీడర్లు పరేషాన్లో ఉన్నారట. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంటే ఆరూరి రమేష్ ఎంట్రీ కారు పార్టీకి మంట లెక్క తయారైందట. క్యాడర్ని నేతల్ని రమేష్ ఎక్కడ ఎగరేసుకుపోతారోనని బెంగపడుతున్నారట. కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరడంతో ఎంపీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 0. పార్టీలో ముఖ్య నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు వలసబాట పట్టారు. ఒకప్పుడు బలంగా ఉన్న వరంగల్లోనే అభ్యర్థి దొరక్క తలలు పట్టుకుంటున్నారట పార్టీ పెద్దలు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు మరికొందరు గులాబీ కండువా వదిలేశారు. పార్టీలో ఉన్న ఉద్యమకారులు మొదటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. ఈ టైంలోనే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తులపై వలవేశారట. తనకే మద్దతివ్వాలని మానసికంగా వాళ్లపై ఒత్తిడి చేస్తున్నారట. వరంగల్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో టచ్లోకి వెళ్లారట. నిన్న మొన్నటి దాకా తనతో తిరిగిన ఏ ఒక్కరిని వదలకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఆరూరి రమేష్. అభ్యర్థిగా ఎవరిని పెట్టాలనే టెన్షన్ లో కేసీఆర్ ఉంటే వరంగల్లో మారుతున్న రాజకీయాలు గులాబీ బాస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆరూరి ఎత్తులు ఎక్కడికి దారి తీస్తాయోనని ఆందోళన పడుతున్నారట గులాబీ లీడర్లు.